బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో చారిత్రక పథకం ప్రారంభానికి ఏపీ వేదికగా నిలవనుంది. యూపీఏ హయాంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఉమ్మడి అనంతపురం జిల్లా నార్పాల మండలం బండ్లపల్లిలో 2026 ఫిబ్రవరి 2న ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీజీ రామ్జీ పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దీనికి కూడా ఆంధ్రప్రదేశ్ వేదికగా కానుంది. ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లె పంచాయతీలో ఇవాళ ప్రారంభించనున్నారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు. కృష్ణ, చెప్పండి, దీనిపై మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ పవన్. ఏదైతే ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి దేశవ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణం అయితే నెలకొందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే పూర్తిసారి అయితే గతంలో ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ అభివృద్ధి పథకం ఏదైతే ఉందో ఈ రోజు చూస్తే పూర్తిసారి అయితే వీబీజీ ర్యామ్ కింద దీన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా పూర్తిసారి అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిసారి అయితే ప్రజలందరికీ కూడా ఒక పండగ వాతావరణం లాగా తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఏదైతే ఉపాధి హామీ కూలీలకు కూడా శుభవార్త చెప్పే విధంగా అయితే చేయడం అయితే జరిగిందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూసుకుంటే గతంలో అయితే 100 రోజులు 10 దినాలుగా ఉండేది. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము 25 రోజులు కూడా పొడిగించడం జరిగింది. అయితే ఈ యొక్క 25 రోజులు అదొక 100 రోజులతో పూర్తిగా చూస్తే అయితే 125 రోజులు 10 దినాలు అయితే కల్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడానికి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టేందుకు అదేవిధంగా కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా పూర్తిస్థాయి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశం కూడా ఉన్నట్లయితే పూర్తిస్థాయి అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఉపాధి హామీ కూలీలకైతే ఈ యొక్క గొప్ప అవకాశం కూడా అనేసి అనుకోవచ్చు. అయితే దాదాపు 125 రోజులు ఈ యొక్క 10 దినాలు పొడిగించడం కూడా ఈ యొక్క 10 దినాలు కూడా అందరూ కూడా ఉపయోగించుకునే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారైతే ఈ యొక్క అవకాశంగా కూడా తీసుకోవచ్చు అనేసి అనుకోవచ్చు. అయితే ఏదేమైనప్పుడు కూడా గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే టర్నల్ ఓబులవారిపల్లి నుంచి విజయవాడ కృష్ణాపట్నం పోర్టు వరకు అయితే ఈ యొక్క టర్నల్ కూడా అక్కడ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు చూస్తే ఏదైతే తిరుపతి జిల్లా దినదిన అభివృద్ధి చెందే విధానంతో ముందుకు వెళ్తుంటే ఈ రోజు పూర్తి స్థాయి అయితే తిరుపతి జిల్లాలోని ఏదైతే రైల్వే కోడ్ నియోజకవర్గంలో ఓబులవారిపల్లి మండలంలో ముక్కువారిపల్లె పంచాయతీలో అయితే పూర్తి స్థాయి అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతుంది. అదేవిధంగా పూర్తి స్థాయి అయితే ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి వివిధ శాఖ మంత్రివర్యులు కావచ్చు అదేవిధంగా జిల్లా అధికారులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి కూడా హాజరవడం జరుగుతుందని కూడా పూర్తిస్థాయి అయితే ప్రాథమిక సమాచారం. అదేవిధంగా పూర్తిస్థాయి అయితే మనం చూస్తే తిరుపతి జిల్లాలో ఈ యొక్క పండగ వాతావరణము నెలకొందని కూడా తెలుస్తుంది. పావని, కృష్ణ, అంటే స్థానిక ప్రజల స్పందన ఏ విధంగా ఉంది దీనిపై? గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అయితే 100 రోజులు 10 దినాలు అయితే ఉండేది. అయితే ప్రస్తుతం అప్పట్లో అయితే సక్రమంగా కనీసం వాళ్ళకి పనిచేసే కూలీలకి డబ్బులు కూడా పడని పరిస్థితి అయితే నెలకొంది. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే డిజిటల్ పేమెంట్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా పూర్తిగా అయితే ఈ యొక్క డిజిటల్ పేమెంట్ ద్వారా అయితే పూర్తిగా నేరుగా వారు పనిచేసిన 10 దినాలు ఎన్ని రోజులు అనేది కూడా అన్ని రోజులకు సంబంధించిన డబ్బులు కూడా నేరుగా వారి అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క విషయంలో పూర్తిగా అయితే చూస్తే గ్రామీణ ప్రాంత ప్రజలైతే ఒక హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడము రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు తిరుపతి జిల్లాలో శ్రీకారం చుట్టడం అనేది కూడా ఈ యొక్క గొప్ప విషయం అని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పావని, థ్యాంక్ యూ కృష్ణ.